ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏలూరు అభివృద్ధి ఆళ్ల నానితోనే సాధ్యం, మీ వెంటే మేమంటూ వైకాపాలో చేరుతున్న ప్రజా సైనిక దళం. వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకూడదు, సంబంధిత అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం. ఫుల్ జోష్లో దెందులూరు నియోజకవర్గ వైకాపా, ఎమ్మెల్యే కొటారు సమక్షంలో భారీ చేరికలు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు, మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడి. అత్యంత భక్తి శ్రద్ధలతో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఏలూరులో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కూటమి అభ్యర్థి బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని కార్యకర్తలకు సూచించారు. శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 49వ డివిజన్ నుండి కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాస్ నేతృత్వంలో పరసాహసి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు, అలాగే 41, 45 డివిజన్ నుండి కార్పొరేటర్ ఈదుపల్లి పవన్ నేతృత్వంలో మునిశెట్టి సాయికుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది యువతీ యువకులు, మహిళలు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే నాని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ప్రజా సంక్షేమానికి బాటలు వేసి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. గతంలో ప్రజలకు ఏం చేశారో, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలను చిత్తుగా ఓడించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు ఈడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, నాయకులు కిలాడి దుర్గారావు, వైకాపా యువ నాయకులు వైఎన్వి శివరావు, ఎల్లపు మోజేష్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా పటిష్టమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రస్తుత వేసవిలో జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలు కట్టేసేలోగా జిల్లాలోని త్రాగునీటి చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నింపుకోవాలని, శివారు గ్రామాల చెరువుల వరకు నీరు అందేలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎక్కడా చిన్న సమస్య కూడా తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలువల్లో గుర్రపుడెక్క తదితర పూడికితీత సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనాలు వినియోగించకుండా చూడాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ, కేదారేశ్వరరావు, సాల్మన్ రాజు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మిగతా ఇంకేమైనా ఉన్నాయో మామూలు అయితే ప్రస్తుతానికి పర్మిషన్ ఫైల్ పెట్టండి. నెక్స్ట్ మీటింగ్ లో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ లో పర్మిషన్ తీసుకుని క్యాపిటల్ నుంచి ఫస్ట్ కమిటీ ఆల్రెడీ మార్నింగ్ క్లారిటీ ఇచ్చారు. చిన్న ప్రాబ్లం ఉంటే కూడా దట్ విల్ బి బ్లోన్ అప్. పెద్ద ఇష్యూ లాగా దాన్ని నెగటివ్ ఎక్కువ వచ్చిన సబ్మిషన్స్ అంటే దాని ద్వారా ఏసీ క్లాస్ లేకపోతే ఒక 4 స్కీమ్ బిల్స్ లోడ్ చేశాను, అప్లోడ్ చేశాను. ఒకసారి మా స్కెడ్యూల్ చెప్తే ఆయన రికార్డ్ మాటలు పెట్టకే ఫ్లాప్స్ ఉంటుంది సార్. ఎప్పుడు పెడితే ఫ్లాప్ వస్తుంది సార్ ఆటోమేటిక్గా. మెట్టంగూడి లింగపల్లి మండలం సార్, శ్రీరామపురం గంగారెడ్డిగూడెము, పట్టణపాలెం గంగారెడ్డిగూడెం. చెప్తే సార్ రికార్డ్ మాటలు పెడితే రికార్డ్ ఆటోమేటిక్ వచ్చేది సార్. డబ్బులు పెడితే ఆటోమేటిక్ వర్క్. ఇక్కడైతే నడిగూడెం అనేది జిల్లా పరిషత్ డెవలప్మెంట్ తీసుకున్నది మాత్రం ఎమర్జెన్సీ సార్. కొన్ని వర్షం సార్ కైలూరు డిఈ గారికి అలాగే ఎలక్షన్ డ్యూటీ ఉంది సార్. వీడియో సర్వేలెన్స్ ఇంకా 10% షార్టేజ్ ఉంది. సో ప్రతి డిపార్ట్మెంట్ ఇదే చెప్తున్నారు మాకు కమర్షియల్ ట్యాక్స్. ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి సమక్షంలో దెందులూరు మండలం కొత్తగూడెం పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. మాజీ సర్పంచ్ కంచ రాము, వెల్లివేలు త్రిమూర్తులరాజు, పాలపర్తి రామదాసు, నిశంకర మహేష్, తిరుమలశెట్టి మురళి, కోటిపల్లి సతీష్, బొల్లి రాజేష్, వరప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్ళీ జగన్ మనతో, మళ్ళీ జగన్, మళ్ళీ జగన్ మనకై, మళ్ళీ జగన్. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం, జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన జగన్ మన పేదవాడిపై.
జిల్లా పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే పని జరుగుతోందని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాజకీయ నాయకులు నియమ నిబంధనలు పాటించుకుంటే వారిపై చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై ఇప్పటికే సూచనలు ఇచ్చామని, ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో 8 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి భరోసా కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో కూడా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఏలూరు మనకి తెలంగాణ బోర్డర్ ఉంది కాబట్టి వేరే స్టేట్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్లో ఆల్రెడీ 8 ఎస్టాబ్లిష్ చేశాం. మనం లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. డైలీ మనం తెలంగాణ మద్యాన్ని పట్టుకుంటున్నాము, అలాగే లోకల్ డిపిఎల్ పట్టుకుంటున్నాము. ఎఫ్జే వాష్ కొన్ని వేలు ఇప్పుడు మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే ఐడిఆర్ఎఫ్ స్పెషల్ డ్రైవ్స్ ఎస్సీబీ పోలీస్ కలిపి చాలా బాగా చేయడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, లాస్ట్ టైంలో ఏమైనా ఇష్యూస్ జరిగినాయి కానీ, పొలిటికల్ యాంగిల్లో కానీ, కమ్యూనల్ యాంగిల్ కానీ, క్యాస్ట్ యాంగిల్ కానీ, వీటన్నింటిలో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకున్న ప్రదేశాల్లో సిఏపిఎఫ్తో పాటు మన వాళ్ళు ఫ్లాగ్ మార్చెస్ అంటే ఓటర్లకు ఒక ధైర్యం కల్పించారు. మీరు ఎట్టి బస్సులో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా క్లియర్గా మీ ఓట్ ఆఫ్ రైట్ దాన్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని మనం మన తరఫున భరోసా కల్పించడం రెగ్యులర్గా చేస్తున్నాము. అలాగే ఇవాళ నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. డైనమిక్గా అంటే ఒకే ప్లేస్లో కాకుండా మన సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు రెగ్యులర్గా లోకల్ ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకొని వెహికల్ చెకింగ్ చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేయడం, వెహికల్ చెకింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం. క్యాష్ కూడా పట్టుకుంటున్నాం మనం. సో మా విజ్ఞప్తి కూడా, మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే 50,000 మించి చేస్తే, అలాగే గోల్డ్ కూడా పరిమితికి మించి కనుక మీరు క్యారీ చేసినట్లయితే ప్రాపర్ ఫార్మ్స్, ఆర్గనైజేషన్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ ప్రాపర్గా క్యారీ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. లేని ఎలాంటి ఆధారాలు చూపని 50,000 పైన క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆధారాలు చూపించిన తర్వాత అవి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. బట్ అన్నెసరిగా ఇబ్బంది పడకుండా మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే ప్రూఫ్స్ ఏవైతే నెససరీ ప్రూఫ్స్ ఉంటాయో క్యాష్ లీగల్ అని చూపించడానికి అవన్నీ కూడా క్యారీ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వెహికల్ చెకింగ్ లాంటివి చేస్తున్నప్పుడు కూడా దయచేసి పోలీసులు సహకరించండి. మనకి పోలింగ్ ఎట్లాంటి మద్య ప్రభావం కానీ, ధన ప్రభావం కానీ లేకుండా ఫెయిర్గా జరగడం కోసం పోలీసులు చేసిన చర్యలకి మాకు సహకరించండి. చెక్ పోస్టులు ఏం పెట్టారు? ఇంటర్ స్టేట్ అయితే 8 పెట్టాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు అప్పుడు మార్చుకున్నారు. స్పెసిఫిక్ నెంబర్ ఒక రోజులు ఇప్పుడు ఒక చోట ఇవాళ 3 పెడుతున్నారు ఒకే డిస్ట్రిక్ట్ లో, రేపు 2 పెట్టుకున్నారు. అవసరం బట్టి డైనమిక్ చెక్ పోస్టులు మనం యాక్చువల్లీ డిసెంబర్ నుంచి నియర్లీ 97 lakhs సీజ్ చేయడం జరిగింది. ఒక జీలుమిల్లి చెక్ పోస్ట్ లోనే 50 lakhs సీజ్ చేసాం. అలాగే గాంజా సీజ్ చేసాం, ఎన్డీపీఎల్ చెక్ చేసాం, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెలంగాణ నుంచి వచ్చేసి సీజ్ చేసాం. సో మనం చేస్తున్నాం. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ న్యూజివీడ్లోనే చూసినట్లయితే 16 నుంచి అంటే కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ 822 కేసులు పెట్టడం జరిగింది. ఓన్లీ న్యూజివీడ్ సర్కిల్ వరకు 189 బాటిల్స్ అంటే 77 ఐడీ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 3 సారా కేసుల్లో 160 లీటర్ల సారా, అలాగే 4,600 ఎఫ్జే వాష్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో మీ దగ్గర కూడా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి, మాతో సహకరించండి. ఏలూరు తంగెళ్లమూడలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ఈ మహోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నెర్సు నాగసత్యం యాదవ్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్ నున్నా స్వాతి శ్రీదేవి, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రైనీ డీఎస్పీ విద్య అన్నారు. బుధవారం భీమడోల్ హైస్కూల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులకు భీమడోల్ సిఐ బీబీ రవికుమార్తో కలిసి ట్రైనీ డీఎస్పీ విద్య ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ రోజు నుంచి 10th ఎగ్జామ్స్ ముగియడంతో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, పార్టీలకు బైక్ రేసింగులు, ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ గొడవల్లో తలదూర్చకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భీమడోల్ సిఐ రవికుమార్ మాట్లాడుతూ వాహనదారులకు జరిమానాలు విధించడం తమ అభిమతం కాదని, రోడ్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి జరిమానా విధిస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే 70% ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భీమడోల్ ఎస్ఐ వై సుధాకర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా వైపు నుంచి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల యొక్క ప్రవర్తన మీద కొంచెం వాచ్ మెయింటైన్ చేయండి. ఎస్పెషల్లీ వాళ్ళు 10th క్లాస్ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ కానీ, లేదా మరి ఏదో క్లాస్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ప్రయోజకులుగా మారడానికి సంబంధించినటువంటి వ్యాపకాలు ఉండాలి తప్ప వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకునే విధంగా ఇటు పరిస్థితిలోని మారకూడదు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ర్యాష్ డ్రైవింగ్, బైక్స్ మైనర్ డ్రైవింగ్, అలాగే మిడ్ నైట్ పార్టీస్, కేకులు కట్ చేయడం రోడ్ల మీద, చిన్న చిన్న ఇష్యూస్ లో కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా మారి అనవసరమైన గొడవలకి పాల్పడడం, ఇటువంటివి రీసెంట్ గా మన నోటీస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ హైవేలో ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్, బాగా స్పీడ్ డ్రైవింగ్ వెళ్ళడం, మైనర్స్ డ్రైవ్ చేయడం, 2-3 ఇన్సిడెంట్స్ కూడా మాకు ఎగ్జాంపులరీగా ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మా ఎస్పీ మేడం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం రెడ్డి డిఎస్పీ గారు, అదేవిధంగా భీమడోలు, ద్వారకా తిరుమల ఎస్ఐస్ అందరం కలిసి ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది కేవలం ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, కేవలం తల్లిదండ్రులకి జస్ట్ ఒక మేలుకొలుపు లాంటిది. వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళ పిల్లలు దారి తప్పకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం కల్పించడమే తప్ప ఎవరిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టేది ఇందులో ఉద్దేశం కాదు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని, వాళ్ళ పిల్లలకి లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపేదానికి సాహసం చేయకుండా ఉండే విధంగా కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తూ, మా వైపు నుంచి పోలీస్ పరంగా మేము ఎన్ఫోర్సింగ్ లా అనేది మా బాధ్యత కాబట్టి మేము తప్పకుండా చట్టాన్ని అమలు పరుస్తాం. మీకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల నగరంలో ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. అలాగే బుధవారం కెనాల్ రోడ్లోని రాయల్ స్టార్ కన్వెన్షన్ హాల్లో
పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా రక్తదానం చేసిన అభిమానులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే పేద విద్యార్థికి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే సీనియర్ అభిమానులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. అనంతరం అసోసియేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ మెగా ఫ్యామిలీతో బడేటి ఫ్యామిలీకి గల అనుబంధాన్ని స్మరించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బడేటి చంటిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకుని బడేటి బుజ్జి రుణం తీర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం రామ్ చరణ్ యూత్ అధ్యక్షులు డి అరవింద్, అభిమాన సంఘ అధ్యక్షులు డి పెదబాబు, కట్టా ఆది, రామ్ చరణ్ అభిమానుల సంఘ నాయకులు మోజస్, తేజ ప్రవీణ్ సింగ్, మేకసాయి కృష్ణ, కె రాము, టి ఫణి, దాసరి శ్రీరామ్, రోహిత్ సాయి తదితరులు పాల్గొన్నారు. అలాంటి అభిమానులందరూ కూడా ఈ అవకాశంలో తెలుగుదేశం నేనే వీరబాబుకి అప్పుడు ఇప్పటి నుంచి అంత వస్తుందని కనుక్కొని చెప్తాలే అని శ్రీరామ్ శ్రీను కే చందు అను గారు రాలేదు. రేపు భవిష్యత్తులో ఇంతకు మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ ఎన్ని సీట్లు 7 సీట్లు గెలిచినాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. డెఫినెట్ గా అటువంటి పరిస్థితులు మనం కల్పించాలి అంటే ఇవాళ ఏదైతే 21 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఏదైతే పొత్తు ధర్మంలో మిగతా 144 ప్రతి చోటన ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని ఇచ్చారో, ఎందుకంటే మనకి ఎక్కువగా ప్రతి చోటన కూడా ఉత్తర ఈ దీంట్లో ఉన్నాయి, ఏది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కోస్తా జిల్లాల వరకు ఆ 21 సీట్లకి 21 సీట్లు మనం గెలిపించుకోగలిగితే డెఫినెట్ గా పొత్తు ధర్మం అనేది సక్సెస్ఫుల్ గా బయటకు వెళ్ళిపోయేటట్టుగా మనకు అందరికి కూడా తెలుసు. ఆ గెలిపించవలసిన బాధ్యతను ఫ్యాన్స్ అందరూ కూడా తీసుకోవాలి. మీరందరూ కూడా ఏదున్న కార్యక్రమం మీ అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాన్స్ అందరికి కూడా ఈ 40 రోజుల్లో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా మీరందరూ రావాలి. అలాగే చివరి 4-5 రోజుల్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ ఆశయాలను ఎప్పుడైతే సినిమా వస్తుందన్నప్పుడు 4-5 రోజులు పండుగ ఎలా చేసుకుంటారో, ఎలక్షన్ అలౌడ్లో కూడా పండుగ చేసి సినిమాని సూపర్ సక్సెస్ ఎలా చేస్తారో ఎలక్షన్ కూడా సూపర్ సక్సెస్ చేయాలని మీ అందరినీ కూడా సవినంగా కోరుకుంటూ మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఫ్యాన్స్ అందరూ కూడా ఊరికే సినిమా టికెట్లకి, సినిమాకి, ఫంక్షన్స్ కి పరిమితం కాకుండా ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నటువంటి విధానాలు, ఏదైతే ఈ రోజు చిరంజీవి గారు ఎక్కడా కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలంటే యువతలో ఉన్నటువంటి రాజకీయాల్లో మనం ఉండలేము అన్నటువంటి ఆలోచనతోనే ఆయన దాన్ని అవాయిడ్ చేశాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ రాష్ట్రాన్ని మార్చాలి, ఈ యొక్క కల్చర్ని మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు కనుక మరి వారి యొక్క సందేశాన్ని అందిపుచ్చుకొని రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్ లో సైకిల్ గుర్తుపై మనం అందరం కూడా మన కుటుంబాలతో, మన స్నేహితులతో, మన ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఇతర ఏరియాల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ తో అందరినీ కూడా మోటివేట్ చేసి చైతన్యపరిచి సైకిల్ గుర్తుపై బడ్జెట్ రాధాకృష్ణ చంటి గారికి గెలిపించి మన యొక్క ఏలూరుని ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండటం కోసం దాంట్లో భాగస్వామ్యం మన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఎంపిక మనం పంపించవలసినటువంటి బాధ్యత మరి మెగా ఫ్యామిలీ అభిమానులుగా మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి కలిసిమెలిసి ఇలాగే భవిష్యత్తులో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఏకదాటిగా ఉండాలి. మరి అక్కడ ఉన్న మిత్రులు గతంలో మరి బడేటి కుటుంబానికి కానీ, రెడ్డి అప్పలనాయుడు గారు కానీ అనుకువగా ఉంటూ వారికి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మరి బడేటి బుజ్జి గారు, అప్పుడు వీరబాబు గారికి కానివ్వండి, మన సుబ్రాజ్ గారికి కానివ్వండి, ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి సహాయం చేశారు. అలాగే నాయుడు గారు కూడా వారి తరఫున ఏ అవసరం వచ్చినా చేస్తూ వచ్చారు. ఈ రోజు మన మధ్యలో లేనప్పటికీ వారు ఎప్పటికీ మన మిత్రులు, కుటుంబ సభ్యులుగా ఉంటారు. మరి అలాంటి సహాయం చేసే గుణం ఉన్న ఇలాంటి వ్యక్తులు కలిసి వచ్చారు కాబట్టి మీరందరూ కలిసినట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడాలని నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో ఆంధ్రప్రభ రిపోర్టర్ శ్రవణం మణికంఠ మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తమ ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మేము అక్కడ ఉన్నాం సార్, అందరికీ వచ్చాం. స్మోకింగ్ హ్యాబిట్ తర్వాత కూడా ఆపలా కంటిన్యూస్. అదేమో నేను తీసుకెళ్ళి అనేక క్రితం కాలుకి ఇదైతే హాస్పిటల్లో ఉన్నా ఇక్కడి నుంచే బిల్లని హాస్పిటల్ వచ్చారని చెప్పారు. హాస్పిటల్ కూడా వెళ్ళారు. బాగుంటుంది నేను సార్ మాట్లాడుతూ ఉంటాడు. హాస్పిటల్ ఉన్నాడని చెప్తేనే హాస్పిటల్కి ఉంటాను. రాస్తాడు, అక్కడి నుంచే నాకు పెడతాడు. అక్కడి నుంచే రాసేవాడు. 2 రోజులు రెస్ట్ తీసుకొని ఏం పోయిందంటే రాస్తాడు, పంపిస్తాను. భోజనానికి ఇప్పటికీ బాడీ చాలా జరిగింది. ఏలూరు తంగెళ్లమూడిలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో చివరి రోజు బుధవారం స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఋత్వికుల వేద మంత్రోచ్చరణల నడుమ కొనసాగిన కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యావచనం, అగ్నిధ్యానము, హోమము, రత్నన్యాసం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా ఏలూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. Jai
అన్న చూడండి బాబాయ్ బాబాయ్ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుష్యాభివృద్ధిరస్తు ఆరోగ్యాభివృద్ధిరస్తు ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. పొట్టకూటి కోసం పనుల నిమిత్తం వెళ్తున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని, ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి తెలియజేశారు. చేసుకోవడానికి పనులు లేక ఉపాధి హామీ పనులు ప్రభుత్వం చూపకపోవడంతో పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయపడిన 19 మంది కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లి శివారు గొల్లగూడానికి చెందిన కూలీలు కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి పత్తితీత పనులకు వెళ్తుండగా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు కత్తిరించి అనవసర ఆంక్షలు పెట్టి కూలీలకు పథకాన్ని దూరం చేయడం వల్ల కూలీలు పొట్టగొట్టడమేనని విమర్శించారు. ఒక పక్క యంత్రాలు వచ్చి కూలీ పనులు రోజులు తగ్గిపోతున్నాయని దీంతో దూర ప్రాంతాల పనుల నిమిత్తం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు, దళితులకు, వ్యవసాయ కార్మికులకు 200 రోజుల ఉపాధిని చూపించాల్సిన బాధ్యత ఉందని, పనులు కల్పించాలని, రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు. అపవాదిని తీవ్రంగా భూస్వాములు ప్రచారం చేశారు. పనులు కావాలంటే కూలీలు దొరకట్లేదని, మరి దొరకనప్పుడు వీళ్ళు వలస ఎందుకు వెళ్తున్నారు, ఉన్న ప్రాంతంలో పని దొరకే ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా వాదన చేసేవాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా ఉపాధి హామీ పనులు మేము చూపెడుతున్నాం అని చెప్పేసి డాంబిక ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చూపించకపోవడం వల్ల వీళ్ళు పొట్టకూటి కోసం, పనుల కోసం ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధిస్తూ ఉంది. 2.5 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే 60,000 కోట్లు కేటాయించి చేతులు దొరుకుతున్న వాటికి కూడా 1.25 లక్షల ఆంక్షలు పెట్టి
సమయాలు పెట్టి ఫోటోలు యాప్లు పెట్టి ఇతరత్ర ఇంటర్నెట్ ఇబ్బందులు పెట్టి ఇవన్నీ పెట్టి వాళ్ళని పథకానికి దూరం చేస్తూ ఉంది. రెండో ప్రక్కన పనులు లేక ఇలా వలసలు వెళ్తున్న ఫలితంగా రోడ్డు ప్రమాదాలకి గురై చనిపోతూ ఉన్నారు. కాబట్టి చనిపోయిన రెండు కుటుంబాలకి కూడా 20 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. అలాగే గాయపడినటువంటి 19 మంది కూలీలకు కూడా సంపూర్ణమైన చికిత్స అందించే వరకు కూడా ప్రభుత్వమే ఉచితంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు కోలుకున్న తర్వాత కూడా వాళ్ళు కోల్పోయినటువంటి పని దినాలకు సంబంధించినటువంటి పరిహారం కూడా అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ ప్రమాదాలను నివారించాలంటే రోడ్ల యొక్క నిబంధనల్ని పాటింపు చేయించడం ఒక భాగం అయితే, రెండో ప్రక్కన ఉన్న ఊళ్ళో పనులు దొరికే దానికోసం ప్రభుత్వం ఉపాధి హామీ పనులు 200 రోజులు అలాగే వేతనం 600 రూపాయల చొప్పున ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సంఘటన ఆవశ్యకత మనకు గుర్తు చేస్తుంది. ఎన్నికల విధుల్లో భాగంగా వాహనదారులందరూ వాహనాల తనిఖీకి సహకరించాలని తడికెలపూడి ఎస్ఐ జయబాబు సూచించారు. కాంవర్పుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారి మొహిద్దీన్ ఆధ్వర్యంలో పలు వాహనాలను సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ వాహనాల్లో డబ్బు, మద్యం, ఒకే రకమైన చీరలు, వస్తువులు రవాణా చేయకూడదని అన్నారు. ఒక వ్యక్తి వద్ద 50,000 రూపాయల నగదు మించి ఉండకూడదని తెలిపారు. తనిఖీల నిమిత్తం ఎన్నికల చెక్పోస్ట్ దగ్గర వాహనదారులకు డబ్బు, మద్యం దొరికినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ జయబాబు సూచించారు. స్థానిక ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారి మొహిద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా భీముడోలుకు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుండి 75,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. స్వాధీనపరుచుకున్న నగదును తహసీల్దార్ జేవియర్ రమేష్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేణికి అప్పగించారు. ఈ నగదును ఏలూరు ఎన్నికల విభాగపు ట్రెజరీ అధికారి వారికి అప్పగించడం జరుగుతుందని, తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తికి ట్రెజరీ నుండి సొమ్ము వెనక్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ స్వామి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సిఐఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. ఓకే సార్. లైట్లు అంటే లైట్లు ఉంటాయి కదా, ఎవరిది ఇది వ్యాన్? ఓకే సార్, వచ్చాను. 7 గ్రామ పంచాయతీల్లో పేదలకు ఉపాధి పనులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పేదలు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం చేయాలని, దళితులు, గిరిజనులు, ఇతర కులాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు చొదిమెళ్ల, కొమడవోలు, శనివారపేట, పోణంగి గ్రామాల నుండి పేదలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ వీరంతా నిరుపేదలని, వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు రోజువారీ పనికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి ఉందని అన్నారు. ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పనులే పేదలకు దిక్కని తెలిపారు. కూలీల పట్ల ప్రభుత్వం పునరాలోచన చేసి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో విలీనం చేసి 7 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, ఉపాధి హామీ పనులు పట్టణ ప్రాంత పేదలకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగే సమయంలో ప్రాథమిక చికిత్స జరిగేలా మెడికల్ కిట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం సిఐటియు నాయకులు పి కిషోర్ మాట్లాడుతూ గ్రామాలను నగరంలో విలీనం చేయడంతో ఆ గ్రామాల్లో సుమారు పన్నులు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్నేసమ్మ, లక్ష్మణ్, నాగేంద్ర, సిఐటియు నాయకులు గోపి, మహిళలు పాల్గొన్నారు. వీళ్ళకి పనులు ఆపేసింది మాత్రం 2021 అంటే 2 ఏళ్ల పాటు వీళ్ళకి జాబ్ కార్డులు ఆన్లైన్లో ఉన్న పనులు ఎందుకు కల్పించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.
పనులు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంకి ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. రెండో పక్క వీళ్ళందరూ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కలపనంలోనే వీళ్ళేం కోటేశ్వర్లు అయిపోలేదు, వీళ్ళేమి ఉన్నత వాళ్ళు అయిపోయిన వాళ్ళేం కాదు. వీళ్ళందరూ వ్యవసాయ కార్మిక కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, పేదలు రోజువారీ వ్యవసాయ పనులకు వెళ్తేనే వీళ్ళ కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంది. అలాంటి పేదల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇక్కడ అమలు చేయట్లేదు. అందుకోసం వ్యవసాయ కార్మిక సంఘ ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామ పంచాయతీలు 7 గ్రామ పంచాయతీలు పేదలకు, దళితులకు, అక్కడున్న విద్ర కులాల్లో ఉన్న పేదలందరికీ మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీల వారీగా ఉపాధి హామీ పనులు కల్పించాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోవడానికి సన్నద్ధం అవుతామని వ్యవసాయ కార్మిక సంఘం మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఏలూరు కార్పొరేషన్ పట్టణ పరిధి పెంచడం కోసం ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామ పంచాయతీలని చొదిమెల్ల, కొమడవోలు, పోనంగి, సత్రంపాడు, శనివారపేట, వెంకటాపురం పంచాయతీ ఈ పంచాయతీలన్నీ కూడా విలీనం చేశారు. ఎన్నికల ముందు హడావిడిగా విలీనం చేసినటువంటి ఈ పంచాయతీల్లో పట్టణంలో కలిసాలన్న పేరుతో ఉపాధి హామీ పథకాన్ని నిలుపుదల చేశారు. దీంతో 7 గ్రామాల్లో దాదాపు 20,000 కుటుంబాల్లో పనులు లేక పస్తులతో అర్ధాకులతో జీవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ 7 గ్రామాల విలీన పంచాయతీ ప్రజలకి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పేదలందరూ సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. జంగారెడ్గూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నికల అధికారి పి లక్ష్మణరావు కోరారు. జంగారెడ్గూడెం బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసోసియేషన్ కార్యవర్గ పదవీకాలం పూర్తవడంతో నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఈ నెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అభ్యర్థులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయక ఎన్నికల అధికారులు గన్నమణి శేఖర్, మేకల రామ్మోహన్ పాల్గొన్నారు. 5 గంటల వరకు జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, లైబ్రరీ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లేడీస్ రిప్రజెంటేటివ్ కి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీటిల్లో లేడీస్ రిప్రజెంటేటివ్ కి, జాయింట్ సెక్రటరీకి ఒక్కొక్క నామినేషనే దాఖలైనందువల్ల వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించడం అయింది. మిగిలిన పోస్టులన్నిటికీ కూడా ఇద్దరిద్దరు చొప్పున కంటెస్ట్ లో ఉన్నారు. పోటీలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా ములపూడి శ్రీనివాసరావు గారు, పివి కృష్ణారెడ్డి గారు వారి ప్యానెల్తో పోటీలో ఉన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. సాయంకాలం 5 గంటల వరకు. తదుపరి అయిపోయిన వెంటనే రిజల్ట్ కూడా ప్రకటించబడుతుంది. కౌంటింగ్ జరిగి ఈ ఎలక్షన్స్ లో సిఓపి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ సమర్పించి హైకోర్టు బార్ కౌన్సిల్ కి, ఆ బార్ కౌన్సిల్ ద్వారా ధృవీకరించబడిన ఎన్నికల లిస్ట్ ప్రకారం ఈ అసోసియేషన్ కి 121 ఓటర్లు ఉన్నారు. వాళ్ళలో బార్ సబ్స్క్రిప్షన్ మార్చి 31వ తేదీ 2024 వరకు పెండింగ్ లేకుండా కట్టిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం అనేది. అందులో 4 వ్యక్తులు ఇటీవల కొన్ని కారణాల వల్ల వయసు రీత్యా, కొన్ని అనారోగ్య రీత్యా 4 చనిపోయారు. అలాగే 4 వ్యక్తులు సబ్స్క్రిప్షన్ కట్టనందువల్ల వారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఓపి ప్రకారం ఓటు ఉన్నప్పటికీ కూడా జంగారెడ్గూడెం బార్ అసోసియేషన్ లో సబ్స్క్రిప్షన్ చెల్లించినందువల్ల వారికి ఓటు హక్కుని కల్పించలేదు. ఆ రకంగా వారు 8 మందిని తీసేస్తే 113 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని రేపు. కాబట్టి విధిగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించబడిన కొన్ని నియమాలను పాటిస్తూ ప్రశాంతంగా వారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి అడ్వకేట్ కి ఒక ఐడెంటిటీ కార్డు విత్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ తో ఉన్న కార్డుని విధిగా తీసుకుని వచ్చి రేపు ప్రశాంతంగా ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని ఈ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అభ్యర్థులు, అసోసియేషన్ సభ్యులు అందరూ సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ నాయకురాలు దువ్వెల సృజన తెలిపారు. ఇటీవల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను జనసేన, వైఎస్ఆర్సీపీల్లో పనిచేశానని, ఆ పార్టీల ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేశానని వివరించారు. అయినప్పటికీ ఆయా పార్టీల అధినేతలు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, ఆ గుర్తింపు కాంగ్రెస్ పార్టీలో దక్కుతుందని పార్టీ మారానని తెలిపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని సృజన తెలిపారు. నమస్తే అండి, నేను దువ్వెల సృజన, నేను ఫ్రమ్ పోలవరం కాన్స్టిట్యుయెన్సీ. నేను బేసికలీ బార్న్ ఇక్కడే, కానీ బాటప్ అంతా కూడా హైదరాబాద్.
నేను సాఫ్ట్వేర్లో చేస్తున్నాను. ఐఎమ్ ఏ బీకామ్ గ్రాడ్యుయేట్. బేసికలీ నేను 2019 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ ఇస్ ఇంటూ ట్రైబ్ అన్న వాళ్ళని నన్ను పర్సనల్గా పిలిచి మాట్లాడారు. నాకు సీట్ ఇస్తానని ప్రామిస్ చేసి నేను ఆ 3 months కూడా చాలా హార్డ్ వర్క్ చేసి జనబాట చేశాను, అంతా చేశాను. ఫైనల్గా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ వలన ఫైనల్గా చిరు బాలరాజు గారికి ఇచ్చారు. కానీ అప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలేదు టికెట్ ఇవ్వలేదని. తర్వాత బాలరాజు గారు నన్ను పిలిచారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు. తను ఏమన్నారంటే 2019 ఎలక్షన్స్లో తనకి సపోర్ట్ చేయమన్నారు. ఎందుకంటే కుకునూరు, వేలర్పాడు అటు సైడ్ కొన్ని సెగ్మెంట్స్లో నాకు మంచి పేరు ఉందని రమ్మని చెప్పారు. అండ్ ఆయనే ప్రామిస్ చేశారు దట్ నాకు ఎస్టీ కమిషన్లో ఒక క్యాబినెట్ లెవెల్లో మెంబర్గా ఇస్తానని చెప్పారు. సరే అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ వైసీపీ. సో కోవిడ్ టైంలో కూడా నేను చాలా గ్రామాలు, కొండ గ్రామాలు అన్ని చోట్ల తిరిగి నేను నా సొంత డబ్బులతోని కూరగాయలు కానీ గ్రాసరీ కానీ పంచడం జరిగింది. నాకు ఎటువంటి సపోర్ట్ దొరకకపోవడం వలన నాకు ఒక ఇండివిజువాలిటీ, నా క్రెడిబిలిటీని కోల్పోతున్నాను. ఇంత కష్టపడి నాకు ఎటువంటి క్రెడిబిలిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్ని వీడి నేను కాంగ్రెస్ కి రావడం జరిగింది. షర్మిలా గారు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇక్కడ పోలవరంలో చాలా సమస్యలు ఉన్నాయి. పలు పార్టీలు వచ్చి పనిచేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది. చాలా మంది నిర్వాసితులకి న్యాయం జరగడం లేదు. కాకపోతే మా కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఎలా పనిచేశారు అనేది తెలిసిన విషయమే. సో తన బిడ్డ షర్మిలా గారు వచ్చారు. తను మీ అందరికీ న్యాయం చేస్తుంది ఖచ్చితంగా అని నమ్మి నేను ఇటు వచ్చాను. సో నిర్వాసితులకు కానీ లేకపోతే పోలవరంలో ట్రైబ్స్ కానీ అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్. జంగారెడ్గూడెం పట్టణంలో ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం పట్టణంలోని సన్ రైజ్ బ్లడ్ బ్యాంకుల్లో మెగా ఫ్యామిలీ అభిమానులు రక్తదానం చేశారు. మధ్యాహ్నం అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ వద్ద కేక్ ను కట్ చేసి రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సంస్థకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధి కోనేటి నాగార్జున మాట్లాడుతూ తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. రామ్ చరణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రేక్షకులను మెప్పించే చిత్రాల్లో నటించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చింతల నాని, పేరాబత్తుల దుర్గాప్రసాద్, షేక్ మస్తాన్, తిరుమలశెట్టి రవి, బసవరాజు వేణు, కలపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరియు రైస్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ పాత బస్ స్టాండ్ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ నా అభినందనలు. అలాగే ఇలాంటి పుట్టినరోజు జరుపుకుని కోరుకుంటూ ఎప్పుడెప్పుడైనా రోజు ఈ రోజు మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న మెగా ఫ్యామిలీకి అందరికీ మంచి జరగాలని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. అలాగే ఈ రోజున సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడం జరిగింది. అలాగే పొద్దున్న చిరంజీవి బస్ షెల్టర్ నందు రామ్ చరణ్ అభిమానులచే కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో అమ్మా నాన్న ఆశ్రమానికి ఒక రైస్ బ్యాగు వాళ్ళందరి సమక్షంలో ఈ కేక్ ని కట్ చేయడం మాకంతా ఆనందకరంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా చిరంజీవి తరపున, రామ్ చరణ్ యువశక్తి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబు జన్మదినం సందర్భంగా అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో రోజు కేక్ కటింగ్ మరియు రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఎల్లవేళలా మేము ఎప్పుడు మెగా అభిమానులు సేవ చేయడానికి ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ బాబు.
పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం లెక్కించారు. జనవరి 3వ తేదీ నుండి మార్చి నెల 27వ తేదీ వరకు మొత్తం 14,90,334 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎం సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. చేస్తున్నాను ఒక్క నిమిషం ఆగండి. నీట్గా వచ్చేట్టు చేస్తాను. కట్ చేసేయండి వీడియో. సుబ్బు గారు నాకు వీడియో పెడతాను మర్చిపోయాను. ఆయన ఏదో అడుగుతున్నారు చూడండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ కేశఖండనశాల క్షురకులపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22వ తేదీన ఆలయ కేశఖండనశాలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సిద్ధవటం యానాదయ్య వైసీపీ కరపత్రాలను క్షురకులకు పంపిణీ చేసి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటు వేసేందుకు తామంతా సిద్ధమంటూ ప్రచారానికి తెరలేపారు. అయితే ఆలయంలో వైసీపీ కరపత్రాలు పంచడం, అందులోనూ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దాంతో ఆలయ అధికారులు కేశఖండనశాల సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసి సంబంధిత ఏఈఓకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వైసీపీ కరపత్రాలు పట్టుకున్న క్షురకుల్ని సైతం విధుల నుండి తొలగించారు. తాజాగా కేశఖండనశాల క్షురకులపై దేవాలయ అధికారులు ఆలయంలో పార్టీ ప్రచారం చేయటమే కాకుండా ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఏఈఓ ఫిర్యాదుతో 18 మంది క్షురకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో క్షురకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క విధుల నుంచి తొలగించడమే కాకుండా మరో పక్క తమపై పోలీస్ కేసు నమోదవటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి ఘటనలో బాధ్యుడైన టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సిద్ధవటం యానాదయ్యపై ఇంతవరకు చర్యలు చేపట్టకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్జాగా వైసీపీ కరపత్రాలను తీసుకువచ్చి కేశఖండనశాలలో ప్రచారానికి కారణమైన యానాదయ్యపై చర్యలు ఎందుకు తీసుకోరని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు అభివృద్ధి ఆళ్ల నానితోనే సాధ్యం, మీ వెంటే మేమంటూ వైకాపాలో చేరుతున్న ప్రజా సైనిక దళం. వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకూడదు, సంబంధిత అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం. ఫుల్ జోష్లో దెందులూరు నియోజకవర్గ వైకాపా, ఎమ్మెల్యే కొటారు సమక్షంలో భారీ చేరికలు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు, మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడి. అత్యంత భక్తి శ్రద్ధలతో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఏలూరులో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కూటమి అభ్యర్థి బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.